కీడు శ్రమలు ఎందుకు? పరిచయం. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈరోజు మనందరినీ వేధించే ఒక గంభీరమైన ప్రశ్న. ప్రపంచంలో ఇంత కీడు ఎందుకు ఉంది? దేవుడు ప్రేమామయుడైతే మనకు శ్రమలెందుకొస్తున్నాయి? ఏదోక సమయంలో మనం కూడా యోబువలే, దేవా, ఇది న్యాయమేనా అని ఆకాశం వైపు చూసి అడిగే ఉంటాం. కరోనా వంటి మహమ్మారులు, ఆకస్మిక మరణాలు, ఆర్థిక నష్టాలు సంభవించినప్పుడు దేవుని ఉనికినే ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. కాని బైబిలు వెలుగులో ఈ శ్రమల వెనుక ఉన్న మర్మాలను మనం అర్థం చేసుకోవాలి. 1. దేవుడు కీడుకు కారకుడు కాడు. మొదటగా మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మన దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయనలో చీకటి ఎంతమాత్రమూ లేదు. యాకోబు రాసిన పత్రికలో చెప్పబడినట్లు, దేవుడు ఎవరినీ శోధించడు మరియు ఆయన దుష్టత్వానికి కారకుడు కాడు. కీర్తనల గ్రంథం చెబుతున్నట్లుగా ఆయన దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాడు. మరి కీడు ఎక్కడినుండి వచ్చింది? అది మానవుడు తనకివ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం వల్ల ప్రవేశించింది. ఆదాము హవ్వలు దేవుని మాటను ధిక్కరించినప్పుడు ఈ లోకంలోనికి పాపం, దాని ద్వారా శ్రమ ప్రవేశించాయి. 2. శ్రమలలో దేవుని సహానుభూతి. మనం బాధపడుతుంటే దేవుడు పట్టించుకోడా అనే అనుమానం మనకు రావచ్చు. కాని దేవుడు మన వేదనను కేవలం పైనుండి చూడటం లేదు. ఆయన క్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి మనకంటే మిన్నగా శ్రమలను అనుభవించాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అన్నట్లు, ఆయన మన బలహీనతలయందు మనతో కూడా సహానుభూతి లేనివాడు కాడు. మీరు అనుభవిస్తున్న అనారోగ్యం, తిరస్కారం, కన్నీరు ఆయనకు తెలుసు. కీర్తనకారుడు చెప్పినట్లు, మీ కన్నీళ్లను ఆయన తన బుడ్డిలో దాచి ఉంచాడు. అంటే మీ ప్రతి చుక్క కన్నీరు ఆయన దృష్టిలో విలువైనదే. 3. శ్రమల వెనుక ఉన్న దైవిక ఉద్దేశాలు. దేవుడు శ్రమలను ఎందుకు అనుమతిస్తాడు? దీనికి కొన్ని ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. పరిశుద్ధపరచడానికి. బంగారం అగ్నిలో పుటము వేయబడినట్లు, మనలోని పాపాన్ని, స్వార్థాన్ని తొలగించడానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. స్వభావ రూపకల్పన. పౌలు, అపోస్తలుడు రోమీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లు, శ్రమ సహనాన్ని, సహనం నిలకడను, నిలకడ నిరీక్షణను కలుగచేస్తాయి. మనం క్రీస్తు సారూప్యంలోనికి మారడానికి ఇవి పనిముట్లు. ఇతరులను ఆదరించడానికి మనం ఒక శ్రమగుండా వెళ్ళినప్పుడే అటువంటి శ్రమలో ఉన్న ఇతరులను మనం పూర్ణహృదయంతో ఆదరించగలం. 4. యోబు జీవితం ఒక గొప్ప పాఠం. యోబు జీవితం మనకు ఒక అద్దం వంటిది. తన ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు కూడా యోబు, మనం దేవుని వలన మేలనుభవిస్తాం కదా, కీడుననుభవించకూడదా అని అడిగాడు. యోబుకు తన శ్రమ వెనుక సాతాను కుతంత్రం ఉందని తెలియదు. కాని దేవుని సార్వభౌమ